ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. తల్లిదండ్రుల చేతికి అందొచ్చిన కొడుకు ఈ రోజు తల్లిదండ్రుల చెంత లేని పరిస్థితి. తల్లిదండ్రి మాట అస్సలు వినిపించుకోలేదు. వినిపించుకుంటే నా కొడుకు నాకే ఉందండి. మా అమ్మ మిమ్మల్ని అడగకపోతే ఇంకెవరు అడుగుతానే అన్నాడు. ఆ మాటకే నేను నా ఒంట్లో బాగుంటే హాస్పిటల్ తీసుకెళ్ళండి. మా మానవుడు అటు నుంచి ఇటు నుంచి బండి మీద దింపాడు. అదే లాస్ట్ టైం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చంద్ర యాదవ్. నిన్న విశాఖలో ఒక విషాదకర సంఘటన అయితే చోటు చేసుకుంది. తల్లిదండ్రుల చేతికి అందొచ్చిన కొడుకు ఈరోజు తల్లిదండ్రుల చెంత లేని పరిస్థితి. సో కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఆ గొంతమ్మ కోరికలు కోరాడు. సో తల్లిదండ్రులు కూడా తలకు మించిన భారమైనా కూడా కొడుకు కోరిన కోరికను తీర్చేందుకు నిజంగా అప్పు చేసి ఒక కొడుకు ఏదైతే బండి అడిగాడో అప్పు చేసి బండి కొన్నారు. బండి కొన్న కొద్ది రోజులకి ఆ బండే యమపాసమై కొడుకుని తీసుకెళ్ళిపోయింది. సో ఈ సంఘటనకు సంబంధించి తల్లిదండ్రులు చాలా బాధపడతా ఉన్నారు. ఎందుకంటే తలకు మించిన భారమైన కొడుకుని అడిగిన కోరికను తీర్చేందుకు మేము ప్రయత్నించాం, కానీ అదే కోరిక కొడుకు పాలిటి యమపాసమైందంటూ కూడా బాధిస్తున్నారు. ప్రస్తుతం తల్లి ఉంది. సో అసలు ఎట్లా జరిగిందమ్మా సంఘటన? అదే వినిపించుకోలేదండి మాట. తల్లిదండ్రి మాట అస్సలు వినిపించుకోలేదు. వినిపించుకుంటే నా కొడుకు నాకే ఉందండి. వినిపించుకోకే వచ్చాడండి. నువ్వు కొంటావా చేస్తావా, నువ్వు కొనకపోతే ఇంకెవరు కొంటారు. అలాగనే కొన్నాను. కొన్న తర్వాత కూడా ఇచ్చేసుకో. నా పరిస్థితి అర్థం చేసుకోలేదు. పోనీలే నేను ఉద్యోగం చేసుకొని ఒక ఈఎంఐ డబ్బులే నువ్వు కట్టు, 50,000 కట్టు, మిగతా డబ్బులు నేను కట్టుకుంటాను కూడా అన్నాడు ఆ పిల్లడు. కానీ నా పిల్లడే లేడు అసలు. ఏం పని చేస్తుండేవాడు మా అబ్బాయి? అపోలో చేసేవాడండి, మానేశాడు. మళ్ళీ ఎక్కడో ఏయులో ఎక్కడో నెతుక్కున్నాడంట. నిన్న సోమవారం నుంచి వెళ్ళిపోతానని నాకు చెప్పాడు. అయినా ఆ దేవుడు ఇది లేదు అసలు, నేను కట్టుకుంటాను, ఈఎంఐ కట్టుకుంటాను అన్నాడు. అలాగనే నేను అప్పు చేసి కొన్నాను. అప్పు చేసి కొన్నందుకైనా మా అమ్మ మిమ్మల్ని అడగకపోతే ఇంకెవరు అడుగుతానే అన్నాడు. ఆ మాటకే నేను ఇది కొన్నాను. కానీ నా పిల్లడి ప్రాణం తీయడానికి మాత్రం నేను కొనలేదు. మా బండి రేట్ ఎంత అసలు? 2,80,000 అండి. అప్పు చేశారా? 50,000 అప్పు చేసి కట్టాను. ఈఎంఐ కట్టాలి. ఏమో మరి నాకు తెలియదు. నా తప్పు నేను కట్టుకోలేను. అంతదే ఒక అమ్మగారి ఇంట్లో పనిచేస్తాను. మా ఆయన ఆటో వేస్తాడు. పాపకు కూడా షుగరు, థైరాయిడ్ 7 సంవత్సరాలు బట్టి ఆ పిల్లకి బాగోదు. ఆ పిల్ల అయితే బాగోలేదు. ఈ పిల్లడు బాగున్నాడు అనుకున్నాను, కానీ మరి నా పిల్లడు నాకు లేకుండా ఇది అయిపోయాడు. ఎలా జరిగింది సంఘటన? ఎలా జరిగింది? బండి కొన్ని ఎన్ని రోజుల తర్వాత ఇది జరిగింది? బండి 3 రోజులే తిరిగాడు. 4వ రోజు అయ్యింది. అది అంత ఆ యాక్సిడెంట్ ఎలాగైందో నాకు తెలియదు సార్. ఏటైందో నాకు తెలియదు సార్. అసలు 2 గంటలకు మాకు ఫోన్ వచ్చింది. మేము వెళ్ళిపోయాం అంతే. మా ఆయన చేతిలో డాడీ ఇగో దెబ్బ తగిలి లేపు అన్నాడు. రక్తంతో కక్కున్నాడు. ప్రాణం పోయింది సార్. ఇంకా అంత మించి ఇంకేం లేదు. తెలియదు సార్. ఎంతమంది తెలిసినా బాగున్నామో, ప్రాణంతో ఉన్నామో మాకు ఎవరు ఏమీ చెప్పలేదు సార్. అంతే. ఇంకా అంతకంటే నేను ఇంకేం మాట్లాడు. ఎప్పుడైనా అట్లాంటి అంటే ఇప్పుడు బండి అడిగినట్టు ఎప్పుడైనా అలా అడిగేవాడా? నాకు అది కావాలమ్మా, ఇది కావాలమ్మా, అలా కొనేవారు మీరు కూడా? కొనే ఐఫోన్ కూడా కొన్నాము. ఐఫోన్ కూడా కొంటే అది కూడా నేను అప్పు చేసే కొన్నాను. ఐఫోన్ కొంటే ఈ ఫోన్ వల్ల ఇలా తయారవుతారు అంటే ఆ మాటకే ఎరగొట్టేసాడు ఫోను. ఒక్క మాట అనకూడదు. ఎంత కోపం అంటే అంత కోపం ఎక్కువ. మిమ్మల్ని అట్లా ఇంట్లో ఎట్లా ఉండేవాడు? మిమ్మల్ని అట్లా చూసుకునేవాడు? బాగానే చూసుకుండేవాడు. కానీ అర్థం చేసుకుండేవాడు కాదంతే. పరిస్థితులు అర్థం చేసుకుండేవాడు కాదంతే. మమ్మల్ని బాగానే చూసి మేము అంటే ఇష్టమే, కానీ మరి ఎందుకు అలాగే ఇది అయ్యిందో మాకు అసలు అర్థం కాదు సార్. ఇంకంతే. వాళ్ళ నాన్నతో కానీ మీతో కానీ ఎట్లా ఉండేవాడు? అలాగే అర్థం చేసుకునేవాడు కాదు. కాకపోతే ఇంకా ఇదే ఇంకా అర్థం చేసుకున్న టైంకి దేవుడు ఇచ్చేస్తాడు. ఇంకా అంతే. మమ్మల్ని అర్థం చేసుకున్న టైంకి దేవుడు ఇది చేస్తాడు అంతే. కొన్ని 3 రోజుల్లోనే ఈ సంఘటన జరిగింది. ఓకే.
అంటే మీరేమవుతారు అబ్బాయికి? తాతని. తాతగారు. సో ఎట్లా ఉండేవాడు మీతో? బాగా ఉండేవాడు. బాగా మొన్న హాస్పిటల్ తీసుకెళ్ళాడు. మామ బాబు తీసుకెళ్ళాడు. మాతో బాగానే ఉండేవాడు. చాలా బాగా మాట్లాడాడు. మాతో ఇబ్బంది ఏం లేదు. బాగా మాట్లాడాడు. ఇవాళ మామ తీసుకెళ్ళాడు. తీసుకొచ్చి దేవెట్టాడు. మామతో మాట్లాడు. నాకు ఒంట్లో బాగుతో హాస్పిటల్ తీసుకెళ్ళాడండి మా మానవుడు. అటు నుంచి ఇటు నుంచి బండి మీద దింపాడు. అదే లాస్ట్ టైం. సో ఇది నిజంగా దయచేసి తల్లిదండ్రుల పరిస్థితి ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కన్న బతుకులు. ఆవిడ ఒక ఇంట్లో వాచ్మెన్ పని చేసుకుంటూ బతుకుతూ ఉంది. వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో అబ్బాయి వాళ్ళ నాన్న ఆటో డ్రైవరు. సో ఆటో డ్రైవర్ చేసుకుంటూ కూడా కుటుంబాన్ని పోషించుకున్నాడు. చేతికి అందొచ్చిన కొడుకు కుటుంబానికి అండగా నిలవాలి. కానీ కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఈ నేటి యువత చాలామంది చిన్న చిన్న విషయాలకి తల్లిదండ్రులతో గొడవలు ఆడుతున్నారు, పేచీలు పెడతా ఉన్నారు. ఇష్టానుసారంగా అంటే చిన్న తప్పుకి ఉరి వేసుకుంటున్నారు. అసలు అంటే మనకు ఒక తల్లిదండ్రులు ఉన్నారు, వారికి మనం ఏదైనా చెయ్యాలి, మనం ఎదిగాము, మనం ఏదైనా తల్లిదండ్రులకి బాసటగా నిలవాలి, చేతికి అందొచ్చిన కొడుకులు మనం అంటూ కూడా ఎవరికి కూడా పరిస్థితిని అర్థం చేసుకునే నిజంగా వివేచన కానీ కనీసం పరిజ్ఞానం కూడా లేదు. ఎందుకంటే మన ఫ్రెండ్ ఐఫోన్ కొడితే నాకు ఐఫోన్ కావాలా, మన ఫ్రెండ్ బైక్ కొడితే మనకు బైక్ కావాలా, మన ఫ్రెండ్ కారు మీద తిరిగితే మనకు కారు కావాలా. అంతే తప్పితే మన ఫ్రెండ్ పొజిషన్ ఏంటి, వాళ్ళ అమ్మా నాన్న పొజిషన్ ఏంటి, మన ఇంట్లో పొజిషన్ ఏంటి, మన ఇంట్లో మన ఎట్లా పెంచుతున్నారు, మనల్ని అసలు అమ్మా నాన్న ఏ విధంగా కష్టపడుతున్నారు, కనీసం ఇవన్నీ కూడా ఆలోచించే కనీసం జ్ఞానం కూడా కోల్పోతున్నారు ఏంట్రా బాబు. సో దయచేసి అర్థం చేసుకోండి. ఈరోజు ఆ తల్లిదండ్రులకి నిజంగా కొడుకు అనుకున్న ప్రతి ఒక్క కోరిక కూడా తీర్చుకుంటూ వచ్చారు. అప్పు చేసి ఈరోజు ఆ తల్లి ఒక 50,000 అప్పు చేసి ఆ బండి కొన్నది కొడుక్కి. కనీసం బండి 3 రోజులు తిరిగాడు, 4వ రోజు ఆ బండే యమపాసమై కొడుకుని తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత రోధిస్తూ ఉన్నారు. సో ఇంట్లో ఒక చెల్లి కూడా ఉంది, తనకి పెళ్ళి ఎలా చేయాలి అంటే కొడుకుని కంటే నిజంగా కొడుకు పుట్టాడు, వారసుడు పుట్టాడు అంటూ కూడా తల్లిదండ్రులు గొప్పగా పొగుడుతూ ఉంటారు. నిజంగా కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు. ఇదే వారసులు ఈరోజు నిజంగా కుటుంబానికి యమపాసాలుగా మిగులుతున్నారు. నిజంగా ఆడపిల్లని కంటే ఉత్తమంగా ఈరోజు తల్లిదండ్రులు భావిస్తున్న పరిస్థితులు తీసుకొచ్చారు. దయచేసి ఇంట్లో పరిస్థితిని ప్రతి ఒక్క కొడుకు అర్థం చేసుకోండి. పక్క వాడితో కంపేర్ చేసినప్పుడు మన కుటుంబాన్ని కూడా పక్క కుటుంబంతో కంపేర్ చేయండి. వాళ్ళ అమ్మ నాన్న గవర్నమెంట్ జాబ్లు ఉంటాయి, మన అమ్మ నాన్నకి ఏం జాబ్లు ఉన్నాయి? ఈరోజు ఇంట్లో ఆవిడ వాచ్మెన్ పని చేసుకుంటూ బతుకుతుంది. అటువంటి వాచ్మెన్ పని చేసుకుంటూ బతుకుతున్నటువంటి తల్లిని తీసుకెళ్ళి నువ్వు మంచి ఇంట్లో ఒక సొంత ఇల్లు కొని సొంత ఇంట్లో పెట్టి తల్లిదండ్రులు నీట్గా చూసుకోవాల్సింది పోయి వాళ్ళు గొంతు మీద కూర్చొని గొంతమ్మ కోరికలు కోరితే తల్లిదండ్రులు ఏం చేస్తారు? దయచేసి ఇటువంటి పరిస్థితిని ప్రతి ఒక్క కొడుకు అర్థం చేసుకొని ఇటువంటి గర్భశోకాన్ని మిగల్చకుండా చూస్తారని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. మరిన్ని లేటెస్ట్ సబ్జెక్ట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.